ఈ దసరాకి అభిమానులకు నెవర్ బిఫోర్ రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ సీనియర్ హీరోలు. క్రేజీ అప్డేట్స్ తో పండగ జోష్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. తమ హీరోల సినిమాల నుంచి సాలిడ్ అప్డేట్స్ వస్తుండడంతో ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. చిరంజీవి సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్న అనిల్ రావిపూడి ఈ దసరాకి మెగా అభిమానులకి సాలిడ్ అప్డేట్స్ ప్లాన్ చేశారు. సినిమాలో నయనతార శశిరేఖగా నటిస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో సర్ప్రైజ్ చేసిన అనిల్ ఈ గురువారం మరో క్రేజీ అప్డేట్ ఉందని ఎగ్జైట్మెంట్ పెంచేశారు. దీంతో రీసెంట్ గా చిరు 9 పై కంప్లీట్ అయిన రొమాంటిక్ సాంగ్ కి సంబంధించి ఈ దసరాకి స్పెషల్ గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉందా అని క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్. ఈ దసరా మెగా ఫ్యాన్స్ కే కాదు, నందమూరి అభిమానులకు ఎంతో స్పెషల్ కానుంది. వీరసింహారెడ్డి తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలకృష్ణతో చేయబోతున్న NBK 111 సినిమా పూజా సెరమనీ ఈ గురువారం ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు డైరెక్టర్ క్రిష్ తో చర్చల్లో ఉన్న ఆదిత్య 999 పై ఈ దసరాకి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ అఖండ 2కి ఫినిషింగ్ టచ్ ఇస్తోన్న బాలయ్య సినిమా విడుదల తేదీ డిసెంబర్ 5 అని కన్ఫర్మ్ చేసి నందమూరి అభిమానుల్లో పండగ జోష్ ని ముందుగానే నింపేశారు. చిరు బాలయ్యతో పాటు ఆడియన్స్ కి దసరా కానుకిచ్చేందుకు రెడీ అవుతున్నారు విక్టరీ వెంకటేష్. త్రివిక్రమ్ తో కన్ఫర్మ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫస్ట్ షెడ్యూల్ ఈ దసరా నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి ఆనంద నిలయం లేదా వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం టైటిల్ ని పరిశీలిస్తున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తోంది సురేష్ ప్రొడక్షన్. ఈ దసరాని మరింత స్పెషల్ గా మార్చేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని నాగార్జున. తన 100వ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేయనున్నారు. ఈ గురువారమే నాగార్జున 100వ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. తమిళ దర్శకుడు రా కార్తిక్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. దీనిపై ఈ గురువారమే క్లారిటీ రానుంది. ఇలా టాలీవుడ్ సీనియర్ హీరోలు తమ సినిమా అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో పండగ జోష్ ని డబుల్ చేసేందుకు రెడీ అయ్యారు.